అందరికీ నమస్కారం అండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ మిల్లెట్ దోశ, అదేనండి కొర్ర బియ్యం దోశ. మనకి కొన్ని సిరిధాన్యాలు ఉన్నాయి కదా, సజ్జలు, రాగులు, జొన్నలు, అరికెలు, సాములు, కొర్రలు, వాటిల్లో ఒకటైన కొర్ర బియ్యం. వీటి కోసం నేను 1.5 గ్లాసు కొర్ర బియ్యం తీసుకున్నాను. ఒక ముప్పావు గ్లాస్ వచ్చేసి మినపగుళ్ళు తీసుకున్నాను. 1 స్పూను మెంతులు. ఇవి ఓవర్ నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ మిక్సీ పట్టేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ మిక్సీ పట్టి మార్నింగ్ పులిసాక దోశలు వేసుకోవచ్చు. వీటిని నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. చూడండి, బాగా నానేవి. వీటిని 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. దీన్ని నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకున్నానండి. అప్పటికప్పుడు చేసుకునేలాగా ఒక 3 గంటలైతే దీన్ని పక్కన పెట్టేసుకుంటాను, తినేటప్పుడు వేసుకోవడానికి వీలుగా. దీనికి కాంబినేషన్ టమాటా పల్లి చట్నీ చేశాను. దానికోసం ఒక గుప్పెడి పప్పులు, ఒక 10 నుండి 12 పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాను. నేను కొద్దిగా ఆయిల్ తక్కువగానే వాడతాను. దీన్ని తాలింపు కూడా పెట్టుకోవచ్చు. పూర్వకాలం ఈ మిల్లెట్స్ని బాగా వాడేవారు, అందుకే వాళ్ళు అలా ఉన్నారు, మనం ఇలా ఉన్నాం. చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కదా అప్పట్లో వాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఇవి మళ్ళీ తినడం మొదలుపెట్టారు. అలానే 2 టమాటో కూడా కట్ చేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాను. ఇందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, చట్నీ కోసం పల్లీలు, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, చిన్నులపాయలు, కొద్దిగంత చింతపండు రెమ్మ, టమాటో వేసి చట్నీ మిక్సీ పట్టేసుకున్నాను. తాలింపు కోసం 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ వచ్చేసి పోపు దినుసులు, కొద్దిగా ఇంగువ, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి చట్నీ అయితే తాలింపు వేసేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, పిండి కొంచెం గట్టిగా ఉంది. ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని కొద్దిగా వాటర్ పోసి పిండి దోశ వేసేసుకున్నాను. లైట్గా చుట్టూ ఆయిల్ వేసుకుని 2 వైపులా ఎర్రగా కాలేదాకా కాల్చుకోవాలి దోశని. చూడండి, ఒకవైపు ఎర్రగా వచ్చేసింది, రెండో వైపు కూడా కాల్చుకొని తీసేసుకుందాం. ఇంతేనండి మిల్లెట్ దోశ. ఇలా రోజుకొచ్చి ఒక మిల్లెట్తో ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది, హెల్త్కి మంచిది, డైట్ చేసే వారికి కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.